టు ఏపీ టుడే న్యూస్. పొందూరు మండల టీడీపీ కార్యాలయంలో సోమవారం మీడియా సమావేశం జరిగింది. మండల టీడీపీ అధ్యక్షులు చిగులపల్లి రామ్మోహన్, పట్టణ అధ్యక్షులు శ్రీరంగ నాయకులు, తెలుగు యువత జనరల్ సెక్రటరీ శంకర్ భాస్కర్రావు ఈ సమావేశంలో మాట్లాడారు. 2019లో జగన్మోహన్ రెడ్డి కోడికత్తి డ్రామా ఆడారని, ఇప్పుడు రాళ్ల దాడి డ్రామా ఆడుతున్నారన్నారు. ప్రజల్లో వైసీపీకి విశ్వసనీయత లేదన్నారు. ప్రజల్లో సానుభూతి కోసం చౌకబారు వేషాలు సరికాదన్నారు. జగన్మోహన్ రెడ్డికి తన పార్టీలో నాయకులపైనే నమ్మకం లేదని, అందుకే ఒక చోటు నుంచి మరొక నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థులను మారుస్తున్నారని అన్నారు. వైసీపీ సానుభూతి పరులతో చేస్తున్న ప్రతి ఒక్క దాడిని ప్రతిపక్షంపై నెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రజల దగ్గర సానుభూతి పొంది మళ్ళీ దొడ్డిదారిలో పేటమెక్కాలని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నీచ బుద్ధితో ఈరోజు ప్రవర్తిస్తున్నాడు. తన మీద తనకి నమ్మకం లేదు, ప్రజల మీద నమ్మకం లేదు, ప్రజల మీద అభిమానం లేదు. తను ఈ రోజున పూర్తిగా విశ్వాసం కోల్పోయి, పూర్తిగా ప్రజల దగ్గరికి వెళ్ళలేక, తన ఎమ్మెల్యేలని టికెట్లు ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడ చేత అక్కడికి, అక్కడ చేత ఇక్కడికి మార్చుకొని, అక్కడ పనికి రాదని చెత్తను తీసుకెళ్ళి ఇంకో దగ్గర వేసి వాళ్ళకి మళ్ళీ టికెట్లు ఇచ్చి, దానికి ఉదాహరణగా నిన్న రాజాం నుంచి తీసుకెళ్ళి పైకరావుపేటలో వేశారు, పైకరావుపేటను తీసుకెళ్ళి కొవ్వూరులో వేశారు. అంటే తన వద్ద ఉన్న ఎమ్మెల్యేల మీద తనకి కూడా నమ్మకం లేదు. అలాంటిది ఆ ముఖ్యమంత్రి మీద ఆ నాయకులకు నమ్మకం లేదు. అలాంటిది ఈ రోజున ఈ జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్ర ప్రజలు రేపు రాబోయే ఎన్నికల్లో 2024లో జరగబోయే ఎన్నికల్లో ఈ రాష్ట్ర ప్రజలు ఈ రాష్ట్రం నుంచి తరిమి కొడతారు. ఆ పరిస్థితి ఆయన కల్పించుకున్నాడు. కావున ఈ రోజున ఈ రాబోయే ఎన్నికల్లో ఈ ఏదైతే కూటమి అభ్యర్థులు ఉన్నారో, బీజేపీ అలాగే జనసేన తెలుగుదేశం కలిసి 3 కూటమిగా ఏర్పడి ఈ కూటమి అభ్యర్థుల్ని భారీ మెజార్టీతో ఈరోజు ప్రజలు గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి సిద్ధమైన సభలు పెడుతున్నాడు. ఈ సిద్ధం సభల ద్వారానే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఈ రాష్ట్రం నుంచి వెళ్ళగొట్టడానికి ఈ రాష్ట్ర ప్రజలు సంసిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న రాష్ట్ర పరిణామాలన్నీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఉమ్మడి ప్రభుత్వం ఏర్పరచాలనే ధ్యేయంతో తెలుగుదేశం, జనసేన, బీజేపీ సభలకి భారీ ఎత్తున ప్రజా ఆదరణ చూసి ఓర్వలేక జగన్మోహన్ రెడ్డి, ఎందుకంటే గతంలో చేసినయే ఇప్పుడు చేస్తే అదే సానుభూతి పొందాలని ఒక తప్పుడు విధానంతో వెళ్తున్న విధానం రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. ఎందుకంటే తన రాయి తన మీద వేసుకుంటే నెక్స్ట్ వాళ్ళ సభల మీద కూడా వేస్తే ప్రజల్ని తప్పుతో పట్టించవలసిన దురదృష్టంతో జగన్మోహన్ రెడ్డి ఈరోజు రాష్ట్రాన్ని అలర్మోకంగా చేయాలని ఉద్దేశంతో ఉన్నాడు. ఎందుకంటే గతంలో కూడా ఇదే ఎలక్షన్లోనే ఇలాంటి సానుభూతి పొందాలని భావిస్తున్న జగన్మోహన్ రెడ్డికి ఈసారి, ఎందుకంటే గతంలో తన బాబాయిని ఎలగచ్చి చేశారో ప్రజలందరికీ తెలుసు. దానికి నిదర్శనం ఏంటంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉంటే నన్ను చంపేసి సానుభూతి వాడుకుంటాడేమని చెప్పి తన తల్లి కూడా ఇతర దేశాలకు వెళ్ళిపోయే పరిస్థితి ఉందంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు గమనించాలి. సూపర్ 6 పథకాలు గతంలో మేము రాజమండ్రి మహానాడులో ప్రకటించడం జరిగింది. ఆ సూపర్ 6 పథకాలకి ప్రజలు ఆకర్షణ అయ్యి ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు వస్తే అభివృద్ధి జరుగుతుంది, రానున్న ఉపాధి దొరుకుద్ది, ఇండస్ట్రీస్ వస్తాయని చెప్పేసి ప్రజలు ఉమ్మడి ప్రభుత్వాన్ని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. నేను ఒకరాయే కాదు, రానున్న నెల రోజుల్లో 5 కోట్ల మంది ఈ వైసీపీని రాళ్లతోనే తరిమి కొట్టే పరిస్థితి ఉందనేసి తెలియజేస్తున్నాం. అలాగే ఆంధ్రవలస నియోజకవర్గంలో కోన రవికుమార్ గారి ప్రజాదరణను చూసి తట్టుకోలేక పొందూరులో ఈరోజు పొందూరు హెడ్ క్వార్టర్లో 12,000 వాటర్లు ఉన్న పొందూరులో మేము ప్రతి వీధిలో కూడా మా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి మేము మీ పార్టీకి కట్టుబడి ఉంటాం, మీ పార్టీకి పనిచేస్తామనే పరిస్థితి చూస్తే నిన్న వైసీపీ వాళ్ళు మీటింగ్ పెట్టుకొని వాళ్ళే 16 మంది కండువాలు వేసుకొని మా పార్టీలో తెలుగుదేశం పార్టీలు
జాయిన్ అయ్యి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వైసీపీలో జాయిన్ అయినారు చెప్పుకుంటే చాలా చిగ్గుగా ఉంది. పొందూరులో అందరూ నవ్వుకుంటున్నారు. అంటే ఎవరూ లేక వాళ్ళే కండువాలు మార్చుకొని ఎంత దిగజారుడుగా ఉన్నారని చెప్పేసి, ఒక్క టీడీపీ కార్యకర్త ఉన్నాడేటని చెప్పేసి మేము మండల పార్టీ తరఫున సవాలు విసురుతున్నాం. వాళ్ళే కాదు, పొందూరు మండల టౌన్ హెడ్ క్వార్టర్లో వైసీపీ అనుకునే జాయిన్ ఎవరైనా అవుతారంటే రెండు ఛాలెంజ్. మేము పొందూరు మండలం హెడ్ క్వార్టర్లో ప్రతి వీధిలో తెలుగుదేశం పార్టీకి స్వచ్ఛందంగా వచ్చి పనిచేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. రేపు ఆంధ్ర వలసలో ఈ శ్రీకాకుళం జిల్లాలోనే భారీ మెజార్టీతో కోన రవికుమార్ గారిని గెలిపించుకునే బాధ్యత పొందూరు మండల పార్టీ టీం మేము తీసుకుంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.